మరి ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో చూసుకున్నట్టయితే ఆడపిల్లలు అంటే ముందు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు అంటున్నారు. కాకపోతే ఇంకా వంటింట్లోనే మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆడది అనేది అబల కాదు, సబల. జనరేషన్‌ల ఈ సమాజంలో తను కూడా అన్నిట్లో ముందుకి రానివ్వగలుగుతది. ఎందుకంటే ఒంటిలి కుందేలు నుంచి అంతరిక్షంలోకి ఆడది ప్రయాణించింది. సో, ఆడది ఎంత కైండ్‌గా, ఎంత పొలైట్‌గా ఉన్నా గాని తనకి తన చేయదలుచుకుంటే తనకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటది. తనకి చాలా ఆది స్వరూపిణి లెక్క శక్తివంతురాలు అవ్వగలుగుతది. అండ్ శాంతంగా లక్ష్మీ స్వరూపిణి లెక్క శాంతంగా ఉండగలుగుతది. సరస్వతి దేవి లెక్క అందరికి జ్ఞానాన్ని పంచగలుగుతది. సో, ఆడది అన్ని రూపాలల్లో కూడా సమాజానికి అన్ని రకాల సేవ చేస్తుంటది. సో, నేను అదే చెప్తానన్నమాట. తను ఒంటింట్లో ఉన్నా గానీ తను ఒక కుటుంబానికి నడుపుతుంది. పిల్లలను చూసుకోవడము, కుటుంబాన్ని నడపడము. సో, ఆడది ఎక్కడ కూడా తక్కువ కాదు. ఆడది అన్నిట్లా సాధించగలుగుతది. అట్లా అని చెప్పేసి ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆడది అని చూడకుండా గర్భంలోనే ఆడదాన్ని చంపేయడము, చేయడము అట్లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లాంటి కేసెస్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటాయి. బయట అయిపోయిందమ్మా, అట్లా బయట అయిపోయిందని హైడ్ చేసేసి వస్తూ ఉంటారు. సో, నేను అందరికి అదే చెప్తాను. ఆడదాన్ని చెప్పేసి గర్భంలోనే ఆడదాన్ని తుంచేయడం కాకుండా తనని మంచిగా కని పెంచి చదివిచ్చి చేస్తే వాళ్ళ వంశానికి కొడుకే కాదు కూతురు కూడా పేరు తెస్తది అనేది నిరూపించుకోవచ్చు.